గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి కాలనీ బోర్డు కురుగుంటలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ బోర్డును అసూయ దుర్బుద్ధితో ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోన బోర్డును వెంటనే పునర్నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విన్నవించి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ముర్ము గారి చేతుల మీదుగా మరి పద్మశ్రీ అవార్డు అందుకున్న మందకృష్ణ మాదిగ గారి బోర్డుకే దిక్కు లేకుండా ఈరోజు బోర్డును ధ్వంసం చేసిన వారిని మరి ఎస్సీ హత్య కింద అరెస్ట్ చేయాలని చెప్పని, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి ఇచ్చిన దానికి అర్థం ఏమిటో ఈరోజు అర్థం కాకుండా ఉంది నాకు. ఇకపోతే అనంతపురం రూరల్లోన కురుగుంట సర్వే నెంబర్ 41లో మరి అప్పటి ఇప్పుడున్న కలెక్టర్ గారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బైటాల సునీతమ్మ గారు మరి 41 రోడ్ సర్వే నెంబర్లో దాసు వాళ్ళకి వెంటనే సర్వే చేసి కొలతలు వేసి ఇవ్వాలని చెప్పని ఆదేశించినందున అప్పటి ఆర్డీఓ కేశవనాయుడు గారు, అప్పటి ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారు చాలా స్పీడప్ చేసి రత్నాకర్ గారు మండల సర్వేయర్ గారిని పురమాయించి ఆయన చాలా బాగా పనిచేశారు. రత్నాకర్ గారికి కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున వచ్చిన వస్తాల్లో అందజేస్తున్నాం. ఆయన సచివాలయ సర్వేయర్స్ వెంటనే సర్వే చేసి మాకు కొలతలు వేసి పని పూర్తి చేశారు. ఈ క్రమంలో మేము మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డు ఏర్పాటు చేశాం. ఈ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని కొంతమంది ఓర్వలేక ఈ బోర్డును ధ్వంసం చేసి మాయం చేశారు. మరి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గము ఎంతో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఉన్న రాప్తాడు నియోజకవర్గము కురుగుంటలో ప్రధానంగా మరి ఎందుకు ఈ విధంగా అశాంతి నెలకొల్పుతున్నారో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మొట్టమొదటిగా రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతతకు భాగంగానే ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో రాప్తాడు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని గణాంకాలు చెప్తున్నందున వెంటనే మరి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చొరవ తీసుకొని బోర్డును పునర్నిర్మించాలని ఈ సందర్భంగా మరి అదేవిధంగా మరి రాష్ట్రపతి గారికి కూడా మేము బోర్డును ఏర్పాటు చేసిండే విషయం కూడా మీరు అవార్డు ఇచ్చినా కానీ మరి మా నాయకులు దళిత నాయకులకి బోర్డు లేకుండా చేశారు. ఇది ఏం పద్ధతి అని మేము జనాల్లో వెళ్ళి రాష్ట్రపతి మరి ముర్ము గారు కూడా ఒక అర్జీ ఇవ్వదలుచుకున్నాం. 1వ తేదీన బోర్డు వెంటనే ఏర్పాటు చేస్తామని శ్రీకాంత్ సార్ గారు, సిఏ గారు చెప్పారు. బాగా సహకరించారు ఆయన. మరి ఆయనకి ఎస్పీ గారి ద్వారా ఆయనకు వచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే మరి బోర్డును మందకృష్ణ మాదిగ గారి బోర్డును పునర్నిర్మించాలని ఈ సందర్భంగా మరొకసారి ఎంఆర్పీఎస్ ఎంఎస్టీ ఆధ్వర్యంలో సామాజిక నమస్కారాలు అందిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.